Students, today we are going to learn economics part under 1 marks category, the first lesson development. From this lesson we will get 1 mark questions. So let us learn these 1 mark questions. Please like, share, subscribe, comment on these videos and share it to your friends. Expand UNDP, United Nations Development Program. Expand BMI, Body Mass Index. Expand PDS, Public Distribution System. Expand HDI, Human Development Index. Expand IMR, Infant Mortality Rate. Expand GDP, Gross Domestic Product. Expand IBRD, International Bank for Reconstruction and Development. This is also popularly known as the World Bank. What is India's rank according to 2013 Human Development Index? Rank 136. What is per capita income? Per capita income is the average income. It is the income per head of the population per year. How per capita income is calculated? Per capita income is equal to total income of the country divided by total population. ఒక దేశ జనాభాను ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయము. దీనినే యావరేజ్ ఇన్కమ్ అని కూడా అంటారు. How do you calculate body mass index? Body mass index is equal to weight in kg by square of the height. That means BMI is equal to weight by height square. ఒక వ్యక్తి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం అండర్ వెయిట్లో ఉన్నాడా లేదా నార్మల్ వెయిట్లో ఉన్నాడా, ఓవర్ వెయిట్లో ఉన్నాడా, ఒబేస్ లేదా లావుగా ఉన్నాడా లేదా తీవ్రంగా లావుగా ఉన్నాడా అనే విషయాన్ని బాడీ మాస్ ఇండెక్స్ బట్టి తెలుస్తుంది. కనుక ప్రతి వ్యక్తి తన హైట్ స్క్వేర్ చేస్తే తన బాడీ మాస్ ఇండెక్స్ ఎంతో తెలుస్తుంది. మీరు ఈ క్రింది బటన్లో చూసినట్లయితే 18.5 వచ్చినట్లయితే అండర్ వెయిట్ గాను, 18.5 నుంచి 24.9గా వస్తే అది నార్మల్ వెయిట్ గాను, 25 నుంచి 29.9గా ఉంటే ఓవర్ వెయిట్ ఎక్కువ బరువు ఉన్నట్టు, 30 నుంచి 34.9 ఉంటే ఒబేస్ ఉబకాయంతో ఉన్నట్లు, 35 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ ఉబకాయంతో ఉన్నట్టుగా భావించాలి. ఖచ్చితంగా అందరూ నార్మల్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. Who publishes Human Development Report? UNDP, United Nations Development Program. Find the odd one out. HD report of the UNDP. Per capita income, education levels of the people, life expectancy at birth, BMI. ఈ పై విషయాలన్నీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో భాగంగా ఉన్నాయి, కానీ బిఎంఐ ఇందులో భాగంగా లేదు. బాడీ మాస్ ఇండెక్స్ మాత్రం హెచ్డిఐలో భాగం కాదు కాబట్టి ఇది ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఆన్ విచ్ ఫ్యాక్టర్ స్టేట్ కెన్ బి మెన్షన్డ్ యాజ్ బ్యాక్వర్డ్ స్టేట్? ఏ స్టేట్ కెన్ బి మెన్షన్డ్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ స్టేట్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్: హై ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, లో లిటరసీ రేట్ అండ్ లో నెట్ అటెన్షన్ రేషియో. ఒక రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా ఎప్పుడు గుర్తిస్తామంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ శిశు మరణాలు జరిగినప్పుడు, అలాగే తక్కువ అక్షరాస్యత రేటు ఉన్నప్పుడు, మరియు లో నెట్ అటెన్షన్ రేట్ పాఠశాల హాజరు స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఈ 3 ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుని ఆ రాష్ట్రాన్ని బ్యాక్వర్డ్ స్టేట్గా పరిగణిస్తాము. పెర్ క్యాపిటా ఇన్కమ్ ఇండివిజువల్. నేషనల్ ఇన్కమ్ వాట్? ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే నేషనల్ ఇన్కమ్ దేనికి?
కంట్రీ దేశానికి. విచ్ క్రైటీరియా టేకెన్ బై వరల్డ్ బ్యాంక్ టు క్లాసిఫై ద కంట్రీస్? ప్రపంచ బ్యాంకు ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని దేశాలను వర్గీకరించింది? పెర్ క్యాపిటా ఇన్కమ్. వాట్ ఈస్ ద పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఇన్ 2019? $6,681 per year. What are called public facilities? The facilities provided by the government for public are called public facilities. For example, roads, railways, etc. Find out the missed one. Lowest literacy rate Bihar. Highest literacy rate what? అతి తక్కువ అక్షరాస్యతా శాతం ఉన్నటువంటి రాష్ట్రం బీహార్ కాగా అత్యధిక అక్షరాస్యతా శాతం ఉన్న రాష్ట్రం ఏది? కేరళ. HDI 73 శ్రీలంక, HDI 130 డాష్. శ్రీలంక HDI ర్యాంకులో 73వ స్థానంలో ఉన్నట్లయితే 130వ ర్యాంకులో ఏ దేశం ఉంది? ఇండియా. వాట్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ HDI 2025? 2025 లెక్కల ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్స్ ఇండెక్స్ ప్రకారం భారతదేశ స్థానం ఎంత? 130. ఎక్స్పాండ్ SED. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్? Average expected length of life of a person at a time of birth. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఎంతకాలం జీవిస్తాడు అనే దానిని బట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటారు. వాట్ ఈజ్ నెట్ అటెండెన్స్ రేషియో? ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 14 to 15 years attending school as a percentage of total number of children in the same opportunities. Define sex ratio. The total number of females per 1000 males in a country is called sex ratio. 1000 మంది పురుషులకు ఉన్నటువంటి స్త్రీల జనాభాను సెక్స్ రేషియోగా పిలుస్తారు. ఉదాహరణకు 2011 సంవత్సరంలో భారతదేశపు లింగ నిష్పత్తి 929. 1000 మంది పురుషులకు గాను 929 మంది స్త్రీలు ఉన్నారు. వాట్ ఈజ్ నెట్ అటెండెన్స్ రేషియో? నెట్ అటెండెన్స్ రేషియో ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ 14 and 15 attending school as a percentage of total number of children in the same age group. 14-15 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు వారి సమవయస్కులతో పోలిస్తే ఎంతమంది పాఠశాలకు హాజరవుతున్నారనేదే నెట్ అటెండెన్స్ రేషియో. వాట్ ఈజ్ BMI? BMI means body mass index. BMI is equal to weight by height square. What is average income? The total income of the country divided by its total population is known as average income. Average income సగటు ఆదాయం అన్న పెర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అన్న ఒక్కటే. ఆ దేశ జనాభాను ఆ దేశ మొత్తం ఆదాయంతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం. వాట్ ఈజ్ లిటరసీ రేట్? The proportion of literate population in the 7 above age group. అక్షరాస్యత శాతం అంటే ఏంటి? 7 సంవత్సరాల కంటే ఎగువ వయసు గల పిల్లల్లో ఎంతమంది చదవటం రాయటం వస్తుందో వారిని అక్షరాస్యతులుగా గుర్తిస్తాము. వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా యూజ్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఇన్ క్లాసిఫైయింగ్ డిఫరెంట్ కంట్రీస్? యావరేజ్ ఇన్కమ్ ఆర్ పెర్ క్యాపిటా ఇన్కమ్. వాట్ ఈజ్ డెవలప్మెంట్? అభివృద్ధి అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ టర్మ్ విచ్ ఇంక్లూడ్స్ ఇంక్రీజ్ ఇన్ రియల్ పెర్ క్యాపిటా ఇన్కమ్, ఇంప్రూవ్మెంట్ ఇన్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ పీపుల్, రిడక్షన్ ఇన్ పావర్టీ. డెవలప్మెంట్ అనేది ఆ వ్యక్తుల యొక్క తలసరి ఆదాయం మరియు వారి జీవన ప్రమాణంలో మెరుగుదల మరియు వారి యొక్క పేదరిక స్థాయిలో తగ్గుదల ఇవన్నీ కలిపి అభివృద్ధిగా తెలియజేస్తాము. వాట్ ఈజ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో?
It is the enrollment ratio of primary, secondary and higher education. ప్రాథమిక, సెకండరీ స్థాయి మరియు ఉన్నత స్థాయి విద్యలో ఎంతమంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారనే విషయంపై గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను లెక్కిస్తాము. వాట్ ఈజ్ డెవలప్మెంట్? It is a comprehensive term which includes increase in real per capita income, improvement in living standard of people, reduction in poverty. What is life expectancy at birth? Life expectancy at birth denotes average expected length of life of a person at the time of birth. India 65.8 years. ఒక వ్యక్తి జన్మించినప్పటి నుంచి ఎంతకాలం జీవనం కొనసాగిస్తున్నాడు, ఎంతకాలం బతుకుతున్నాడు అనే విషయాన్ని బట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్గా చెప్తారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి 65.8 సంవత్సరాలు జీవిస్తున్నాడు. డిఫైన్ జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఎ పర్టిక్యులర్ ఇయర్ ఇన్ ఏ కంట్రీ. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంత్య వస్తు సేవల మొత్తం విలువను జీడిపి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. డిఫైన్ ద టర్మ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం అంటే ఏమిటి? నేషనల్ ఇన్కమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ ప్లస్ net income from transactions like exports and imports with other countries. ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంచె వస్తు సేవల విలువతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి దిగుమతి మధ్య ఉన్న మిగులును కూడా కలిపి ఆ దేశ జాతీయ ఆదాయంగా లెక్కిస్తారు. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? per capita income, life expectancy, literacy rate. Thank you all. Wish you all the best for your public examinations. This is your KSV Krishna Reddy signing off. Please do like, share, comment and subscribe this channel and share this video to your friends and your classmates and who are going to appear for the public examinations. Thank you one and all.